నా నోరు మంచిది కదబ్బా. తల్లి బిడ్డ న్యాయంగా పోదాం అంటే పోదాం. అలా కాకుండా మీరు నోటికొచ్చింది మాట్లాడితే కూడా నాకు మిమ్మల్ని ఎలాగ చేప ముళ్ళు ఎలా ఒలుస్తామో అలా వలగా నాకు ఆ శక్తి ఉంది, ఆ సత్తా ఉంది మా. కానీ ఆ రెచ్చగొట్టు రాజకీయం పద్ధతి కాదు. అవసరం మేరకు వాడతాం ఎప్పుడన్నా, తప్పదు అనుకుంటే. శృతి మించితే మీరు కూడా ఓ పని చేయండి, మీ పేపర్లు మూసేసుకోండి, మీ టీవీ మీడియాలు మానేసుకోండి, లేదంటే మొత్తం కూర్చోబెట్టి మీ వ్యాపారాలు బంద్ చేసుకోండి, మీ కాంట్రాక్ట్లు బంద్ చేసుకోండి, మీ ఇసుక కాంట్రాక్ట్లు బంద్ చేసుకోండి, మీ మద్యం షాపులు బంద్ చేసుకోండి. అప్పుడు రాజకీయం చేయండి. అప్పుడు నేను కూడా సినిమా రాజకీయం చేస్తాను. సింగపూర్ ప్రతినిధుల్లాగా వీళ్ళు జీతాల మీద బతుకుతారు. ఇంతమంది రైతులు నష్టపోయారు, మీరు అడగలేకపోయారు. ఒక రైతుకి ఒక 1000 రూపాయలు ఇవ్వచ్చు కదా, 2000 రూపాయలు జేబుల్లో నుంచి. ఏ నాన్నయ్య ఆయన పేరు? ఏదో నాన్నలే. పోనీ ఆయన